మీకు తెలుసా? ఎంప్టీ స్టమక్లో అంటే పరిగడుపున వెల్లుల్లిని తింటే ఇది జలుబుకి విరుగుడుగా పనిచేస్తుంది. చలికాలంలో ముక్కు నుంచి నీళ్లు గారటం చాలా సాధారణ సమస్య. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బని లేదా ఈ రెక్కని తినటం వల్ల ఈ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది ఒక అద్భుతమైన సాంప్రదాయక ప్రభావవంతమైనటువంటి గృహ చిట్కా. అయితే వెల్లుల్లిలో ఏముంటుంది? వెల్లుల్లిలో లేదా దీన్ని చిన్నుల్లిపాయ అని కూడా అంటూ ఉంటారు, కానీ అసలైన పదం గార్లిక్, వెల్లుల్లి. దీంట్లో ముఖ్యమైన సమ్మేళనం ఏంటంటే అల్లిసిన్. వెల్లుల్లిని నమలటం లేదా దాన్ని కోసినప్పుడు ఇది విడుదలవుతుంది. ఎలిసిన్ అనేది ఒక శక్తివంతమైన సూక్ష్మజీవనాశకంగా అంటే యాంటీమైక్రోబియల్గా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. జలుబుకి కారణమయ్యేటటువంటి సూక్ష్మక్రిముల్ని ఇది నాశనం చేస్తుంది. ఇంకా వెల్లుల్లిలో ఉండేటువంటి ఇతర సమ్మేళనాలు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచి శరీరం వ్యాధులతోటి పోరాడేందుకు సహాయపడతాయి. అయితే మరి ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది? ఎంప్టీ స్టమక్లో పరిగడుపున వెల్లుల్లిని తినడం వల్ల ఎలిసిన్ నేరుగా జీర్ణ వ్యవస్థలోకి వెళ్తుంది, రక్తంలో కలుస్తుంది. దీని యాంటీమైక్రోబియల్ గుణాలు ముక్కులో ఉండేటటువంటి అలర్జీ అంటే రైనైటిస్ తోటి పోరాడతాయి. ముక్కులో ఉండేటటువంటి కఫం అంటే మ్యూకస్ ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది. అంతేకాదు దీంట్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇవన్నీ కూడా శ్వాస మార్గంలో తయారయ్యేటువంటి వాపును తగ్గిస్తాయి. దీంతో ముక్కు కాటం వెంటనే ఆగిపోతుంది. అయితే దీన్ని మరి ఎలా ఉపయోగించాలి? మొట్టమొదట వెల్లుల్లిని రెడీ చేసుకోవాలి. అంటే ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకోండి, దానిపైన పల్చటి పొట్టు ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. తర్వాత దీన్ని నమలాలి. అంటే ఈ రెబ్బని మెత్తగా నోట్లో పెట్టుకొని నమిలేయాలి. బాగా నమలటం వల్ల ఎలిసిన్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. తర్వాత మింగేయాలి. అంటే నమిలిన తర్వాత దీన్ని నీళ్లతోటి మింగేయాలి. ఇలా ఉదయం ఖాళీ కడుపుతోటి చేస్తుంటే మంచి ఫలితం లభిస్తుంది. కొంతమందికి వెల్లుల్లి రుచి, ఘాటు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసి నీళ్లతోటి కూడా మింగొచ్చు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. అలాగే ఇతర మందులు ఏమన్నా వాడుతుంటే అంటే రక్తాన్ని పలచగా ఉంచే మందులు, అప్పుడు కూడా వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడాలి.